ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇండస్ట్రీలో బయట అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా చూస్తుంటే నా కథ వాళ్ళు కొట్టేశారు, నా కథ వీళ్ళు కొట్టేశారు అంటూ చెప్తూ వస్తున్నారు. నా కథ చోరీకి గురైంది అంటూ చాలా కథనాలు వచ్చినాయి. దీని మీద చాలా కేసులు అయినాయి. కొన్ని కథలకి డబ్బులు కూడా కంపన్సేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా పేర్లు చెప్పడం పద్ధతి కాదు, పెద్ద పెద్ద సినిమాలకే జరిగినాయి. సో అదంతా పక్కన పెడితే అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ ఒక హీరోకి చిరంజీవి గారినో లేకపోతే బాలకృష్ణ గారినో ఎవరో పెద్ద పెద్ద హీరోలని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటారు. కథ రాసుకుంటే వీళ్ళు నిజంగా వాళ్ళకి అప్రోచ్ కాగలరా? కథ ఎంత బాగున్నా కూడా ఆ కథ నిజంగా వెళ్ళి చిరంజీవి గారికి చెప్పగలరా, లేకపోతే వాళ్ళ మేనేజర్కి చెప్పగలరా? మేనేజర్ అనే వ్యక్తి ఎంతవరకు ఈ కథను జడ్జ్ చేయగలరు? అసలు ఇండస్ట్రీలో జరుగుతుంది ఏంటి? కథని ఇప్పుడైతే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ యంగ్ టాలెంటెడ్స్ చాలామంది ఉన్నారు. యంగ్ టాలెంట్స్ రావాలి, వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది అనుకున్న వాళ్ళకి యంగ్ డైరెక్టర్స్ని, యంగ్ టాలెంట్స్ని నిజంగా ఆర్టిస్టుల వరకు వెళ్ళగలుగుతున్నామా లేదా, ఆర్టిస్టుల దగ్గర కథ చెప్పగలుగుతున్నారా లేదా అనేది పూర్తిగా మనతో పాటు మనకు చెప్పడానికి నిర్మాత, దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, మొదటగా నాకు వచ్చిన ఫస్ట్ కథా చౌర్యం, నా కథ కొట్టేశారు, నా కథ తినేశారు, నా కథ అంటారు. కథ కొట్టేయటం అనేది ఒక పక్కన పెడితే నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను ఒక కథ రాసుకుంటే రైటర్స్ యూనియన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము, లేదా ఒక రైటర్ సంతకం పెడితే రిజిస్టర్ అవుతుంది. ఈ రిజిస్టర్ అవ్వకపోయిన కథల పరిస్థితి ఏంటి? రిజిస్టర్ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా డైసీ క్వశ్చన్ అండి. ఎందుకంటే కథ అనేది మనం ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళమే, అందరూ కూడా ఇదే సమాజంకి ఎక్స్పోజ్ అవుతున్నాం. తెల్లారి న్యూస్ పేపర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో జరిగే వాటి మీదే మనం వర్కౌట్ చేసి ఏదో ఒక కాన్సెప్ట్ అనుకుంటాం. ఇది ఎలా అయితే ఈ ఏబిసిడీలు అవి ఎలా అయితే ఉంటాయో అలాగే సమాజంలో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. అండ్ ఏది మన సొంతం కాదు అన్నది ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ప్రతి రైటరు కూడా. డోంట్ సే ఇది నా ఒరిజినల్, నాకే వచ్చింది, ఇది నాది అని చెప్పడానికి ఏమీ లేని ఒక పొజిషన్. ఎందుకంటే మనం నేర్చుకున్న, మాట్లాడుతున్న ఈ ఈ వర్డ్స్, ఇది ఏది మనది కాదు అన్న విషయం మన స్పృహలో ఉండాలి. అది ఒకటి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే, ఇది నేను యాక్చువల్గా చాలామంది రైటర్స్లో ఉన్న ఇన్ఫీరియారిటీ ఇది నేను చెప్తున్నాను. నేను ఏదన్నా చెప్తే వాళ్ళు కొట్టేస్తారేమో అనే భయంతో చాలామంది చాలా గుండెలకు హత్తుకొని మరి కొన్ని కథలు తిరుగుతూ ఉండటం నేను గమనించాను. ఎందుకనంటే బికాస్ విపరీతమైన భయం, నేను చెప్పిందంతా వాళ్ళు తీసేసుకుంటారనండి. వాళ్ళు ఏం చెప్తావు అనుకుంటారు ఫైనల్గా. బస్ స్టాండ్లో అంటే ఒక అమ్మాయి రెడ్ చుడీదార్ వేసుకొని ఉంటుందండి, కుర్రాడు వచ్చాడు బైక్ మీద ఆపాడండి అంటారు. సో ఇది నాది అని చెప్పడానికి, లేకపోతే ఇంకొకటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు అనడానికి ఏముంటుంది? ఒక ఇది టెంప్లెట్ ఉండదు. సో నేను అందుకే అనేది ఏమిటంటే చాలా అంత ఎక్కువ అటాచ్మెంట్ ఏమీ పెంచేసుకోవద్దు. ఎందుకంటే ఏది మనది కాదు. దెర్ ఇస్ నథింగ్ ఒరిజినల్ ఇన్ దిస్ వరల్డ్. ఏది ఒరిజినల్ కాదు. ఎవరైనా ఒరిజినల్ అని ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళు చూసిన ప్రపంచం చాలా చిన్నదే అన్నది నా ఒపీనియన్. అంత మాత్రం చేత కొత్త ఆలోచనలు రావా, కొత్తగా ఒకటి ఏమైనా తయారు చేయలేరా అంటే రైటర్స్కి విలువ లేదా అనే క్వశ్చన్ రావచ్చు. నో, ఇదేమిటంటే ఒక సముద్ర తీరం ఉంది, అందులో అందరూ రాళ్ళు ఏరుకుంటూ ఉన్నాం, ఆలోచనలు ఏరుకుంటూ ఉన్నాం. ఉన్న ఆలోచనలే, ఇంతకుముందు ఇంకొకరికి వచ్చిన ఆలోచనలే మనం ఏరుకొని వాటన్నిటిని ఒక బ్యాగ్లో వేసుకొని వాటన్నిటితోటి ఒక మాల తయారు చేసుకొని వచ్చాం. ఒక నీట్గా తయారు చేసుకొచ్చిన మాలను మీకు చూపించాం. దాన్ని మీరు నువ్వు చిన్నపిల్లాడి పక్కన పెట్టి నేను తర్వాత చూస్తానని చెప్పి పంపించేసి ఆ మాలను కొట్టేయడం అన్నది దారుణం. అది తప్పు, అది దొంగతనం, చౌర్యం, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ రాయి నాకు దొరికిన, ఆ బ్లూ నీలం రాయి ఇతనికి కూడా దొరికింది కాబట్టి సేమ్ నా రాయే కాపీ కొట్టాడు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్. సో అందుకే అన్నది ఇది చాలా డైసీ క్వశ్చన్ అని. ఉన్నాయా ఎగ్జాంపుల్స్? డెఫినెట్గా ఉన్నాయి. ఇలాంటి అపోహలు ఉన్నాయా? చాలా ఎక్కువ ఉన్నాయి. యాజ్ ఎ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా నేను ఎవరైనా నాకు కథ చెప్దామని వస్తే నేను డిస్కరేజ్ చేస్తాను. వద్దు, నాతో చెప్పొద్దు, నాకు చెప్పొద్దు. ఎందుకు నాకు చెప్పొద్దు అని నేను అంటానంటే, నువ్వు చూసిన ప్రపంచమే నేను కూడా చూస్తున్నాను. బహుశా నువ్వు చెప్పిన థాట్ నాకు కూడా వచ్చుండొచ్చు. నువ్వు చెప్పింది నేను వినటం వల్ల తర్వాత నుంచి నేను ఆ థాట్ బయట పెట్టుకోవాలంటే భయపడే ఒక పొజిషన్ నాకు వస్తుంది కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకోను. ప్లస్ ఐ డోంట్ వాంట్ టు లిజన్. ఎందుకంటే నేను కూడా ఎర్రచీర కొని ఉండొచ్చు. సార్ మీరు ఎర్రచీర నేను చెప్పడం వల్లనే మీరు ఎర్రచీర కట్టించారు ఆ అమ్మాయికి అని చెప్తే నాకు వచ్చిన ఎందుకు ప్రాబ్లం అని చెప్పి ఐ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు టెల్ మీ ఎ స్టోరీ. నేను వద్దురా బాబు, నాకు వద్దు, నా బాధ నేనేదో పడతా, నా కథ నేను రాసుకుంటా అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.
కొంతమంది వచ్చేయంటే ఏం పర్వాలేదు సార్, మాకు అలాంటి టెన్షన్లు ఏం లేవు, మీ సజెషన్స్ కొన్ని ఇస్తే మేము దాన్ని బెటర్ చేసుకుంటామండి అని అడిగిన వాళ్ళు ఉన్నవారు ఫ్రెండ్స్, వాళ్ళకి నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి తప్ప నా అంతటి నేనుగా ఒక కథ విందామని కానీ, లేదు నువ్వు నాకు కథ చెప్పు అని కానీ చెప్పడానికి నేను ఏ రోజు సాహసించలేదు. రీజన్ ఇది. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏమి కొత్తగా చెప్పేది ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిన్స్ యూ ఆస్క్డ్ మీ, నా ఫ్రెండ్ మిత్రుడు ఎక్కల రవీంద్రబాబు యాజ్ అ ప్రొడ్యూసర్, అతను రిలేటివ్స్లో ఎవరో వాళ్ళ బంధువు ఒకరు కథ చెప్పాలి అని అడుగుతూ ఉన్నారు. అన్నప్పుడు రవి చెప్పాడు, వాడు వినడు, కథ వద్దు వేస్ట్ అంటే, లేదు నువ్వు కావాలని మా వాడిని ఎదగనివ్వట్లేదు అని వాళ్ళు అంటున్నారని ఇంకా నన్ను చెప్పాడు, అరే ఆబ్లిగేషన్ నువ్వు వినాలి స్టోరీ అని. దెన్ ఐ సెడ్ ఫైన్. ఆ కుర్రాడు నాకు కథ చెప్పడం మొదలుపెట్టాడు. సగం కథ చెప్పిన తర్వాత నేను ఆగుతాముడు, నేను చెప్తాను మిగతా కథ అని చెప్పా. ఇదే కదా అన్నాను. అవునండి అన్నాడు. ఇది ఫలానా సినిమా స్టోరీ కదా, నువ్వు మళ్ళీ అదే నాకు చెప్తున్నావు, కరెక్టేనా ఇదంటే, సార్ మీ సినిమా వాళ్ళు కూడా చాలా కాపీ కొడతారు కదండి అని. నేను చెప్తే తప్పేంటి అన్నాడు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎలాగ కాపీ మేము కొడతామని నువ్వు అనుకుంటున్నావు, మేము కొడతాం కదా, మళ్ళీ నీకు డబ్బులు ఇచ్చి నీకు ఫేమ్ ఇచ్చి ఆ అవసరం మాకేంటి చెప్పు. నువ్వు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. సినిమా వాళ్ళు కాపీ కొట్టట్లేదా, కొడతాము, కొట్టాము. సో నువ్వు కూడా అదే కాపీ కథ తీసుకురావడం వల్ల వచ్చే ఇదేమిటి? దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు చాలా మంది కొత్త దర్శకులు వాళ్ళ జీవితంలోని ఫ్లేవర్ తీసుకొస్తున్నారు. నేను ఇది చెప్తున్నా, ఇది ఒరిజినల్ ఫీలింగ్. ఎందుకంటే నా జీవితం నాది, కానీ మీరు చూసిన జీవితం నేను చూడకపోయి ఉంటాను. కాబట్టి ప్రతి కొత్త డైరెక్టర్ కూడా ఒక ఫ్రెష్నెస్ తీసుకొని వస్తాడు తనతో పాటు. నాకు త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి చిరంజీవి అని ఇస్రోలో వర్క్ చేస్తూ ఉంటాడు. సునీల్ గారు నేను ఇలా స్టోరీ రాయాలనుకుంటున్నాను, ఏదో ఒక కథ చెప్పాలి, ఈ ఇండస్ట్రీ ఇవన్నీ వదిలేసి నా సైంటిస్ట్ పనులు ఇవన్నీ వదిలి నేను ఒక మంచి లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు నేను అతనికి చెప్పాను, చూడండి చిరంజీవి గారు, మీకు తెలిసిన ప్రపంచం నాకు తెలియదు, నాకు తెలిసిన ఈ ప్రపంచంలో మళ్ళీ మీరు ఒక కథ నాకు చెప్పాలని, నన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేయొద్దు. నాకు తెలియని ఒక ఇస్రో మీద ఒక కథ మీరు చెప్పండి. మీకు మాత్రమే తెలిసిన ఒక యాంగిల్ ఉంటుంది, లేదు మీలాంటి వాళ్ళు ఒక 100 మందికో 1,00,000 మందికో తెలిసిన ఒక యాంగిల్ ఉంటుంది. అది యాజ్ ఎ రైటర్గా మీరు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటారన్న దాని ప్రకారం ఒక కొత్త స్టోరీ వస్తుంది. ఈ రెగ్యులర్ అయిపోయిన స్టోరీస్ని మీరు మళ్ళా అదే టెంప్లెట్లో ఇంకొకటి చెప్పాలి. తేజ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు, తెలుగు సినిమా 2-3 ఫార్మాట్లలోనే జరుగుతూ ఉంటుంది అని చెప్పి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కాబట్టి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్లో అయితే ఉందండి. అది నా పాయింట్ అండి. సో ఎవరన్నా కథ చెప్పేటప్పుడు మీరు ఒక క్లారిటీ తీసుకోండి, ఏది 100% ఇది కాదు, నమ్మండి, మనం నమ్మాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ ట్రస్ట్ సంబడి. చెప్పాలి కథ, వాళ్ళకి నిజంగా అనిపించింది అనుకోండి, మనం ఇంత కష్టపడుతున్నాడు ఈ కుర్రాడి కథ ఇంత బాగా తయారు చేసుకొని వచ్చాడు, ఎవరో ఒకరు కావాలి కదా ఆ పని చేయడం కోసం, అది మీరే ఎందుకు కాకూడదు అని అనిపించేంత ఇంప్రెసివ్గా మీరు స్టోరీ చెప్పండి. మనం డౌట్ పడితే ప్రతి ఒక్కరిని డౌట్ పడవచ్చు. ఇప్పుడు నేను బయటకు వెళ్తే నా పర్స్ కొట్టేస్తాడని ప్రతి ఒక్కరిని నేను దొంగలా చూడొచ్చు, ఎందుకంటే ఎవడో ఒక దొంగ ఉంటాడు పిక్ పాకెట్ బస్సులో. మనం అందరినీ దొంగల్లా చూడడం కూడా కరెక్ట్ కాదు కదా. సో పిక్ పాకెట్ అయితే ఉన్నాడు, డెఫినెట్గా ఉంటాడు, బస్సులో ఉన్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూశారు కూడా. సో అది అయితే సార్ ఇంకోటి మీరు అన్నారు కరెక్ట్గా ఎవరొకరిని ట్రస్ట్ చేయాలి, ట్రస్ట్ చేయందే కష్టం అని అంటున్నారు. చాలామంది కొన్ని ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్తాము, లేకపోతే వేరే చోటకి వెళ్తారు, యంగ్ డైరెక్టర్స్ వింటారు, కథ వింటారు, టీం వింటారు, విన్న తర్వాత వాళ్ళకి నచ్చుతుందో నచ్చలేదో తెలియదు, వీడికి మాత్రం ఏ విషయం తర్వాత చెప్తాలే అంటారు, కట్ చేస్తే వీడి కథలోంచి ఒక సీను అలా వచ్చి అప్కమింగ్ సినిమాల్లో ఉంటుంది అని టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే వాడికేమో కరెక్ట్గా ఏ విషయం చెప్పరు, ఇదేమో రిజిస్ట్రేషన్ అయిందో లేదో తెలియదు, దీంట్లో ఒక సీన్ అట్లా తస్కరించి వేరే ఈ సీన్లో పెట్టుకునే అవకాశం ఉంది, లేకపోతే దీన్ని కొంచెం మార్చుకుని చేసే సందర్భాలు కూడా ఉంటాయి కదా? ఉంటాయండి. వాటి గురించి ఏం చెప్తారు మరి? సో ఉండొచ్చండి, ఎందుకంటే మీ స్టోరీ మొత్తం అంత ఇంప్రెసివ్గా లేదా, ఆ సీన్ ఒకటే ఇంప్రెసివ్గా ఉంది, ఆ సీన్ కోసం మొత్తం తీసుకోలేరు కాబట్టి మేబీ దాన్ని వాళ్ళ కోసం అడాప్ట్ చేసుకున్నారేమో అనే ఒక కన్సెషన్ తోటి మనం వదిలేయాలి. అండ్ నేను చాలామందికి చెప్తా, ఇలా నా దగ్గరికి వచ్చిన యంగ్స్టర్స్, సార్ నేను ఇలా చెప్తే తీసేసుకున్నారని అంటే, సో నువ్వు రాసుకున్న సీను ఎలా వర్కౌట్ అవుతుందో నువ్వు చూసావు కదా, నవ్ యు ఆర్ కాన్ఫిడెంట్, నువ్వు రాసే స్టఫ్ సినిమాకి సరిపోతుందని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ ఎవరైతే నీ దగ్గర చౌర్యం చేశాడో అతను నీకైతే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కదా, నీ సీన్ ఈజ్ వర్త్ మేకింగ్. ఓకే, ఆ సీన్లో ఉండే ప్లస్ మైనస్ అన్నీ కూడా నువ్వు చూసావు కదా, నవ్వు అదే కాన్ఫిడెన్స్ తోటి అంతే దీంతో అలాంటి ఒక 80 సీన్లు తయారు చేసుకో. ఓకే,
సో అప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమాలో ప్రతి ఒక్కరికి కూడా మనుషులు కావాలండి. అన్నీ నేనే చేసేసుకుంటాను, మొత్తం నేనే పేర్లు వేసేసుకుంటాను అనేది కాదు. నాకు కూడా ఒక టీం కావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కొంతమంది గోష్ఠుల్లాగా భూతాలలాగా ఏదో ఒకటి బతుకుతూ ఏదో ఒకటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. నలిగిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, న్యూయాన్సెస్, లూప్ హోల్స్ అన్నీ అర్థమైన తర్వాత దే కెన్ బి సంబడి అనేది. నేను అనేది మీరు ఒక వాటర్ ట్యాంకర్లా బిహేవ్ చేయొద్దు, ఒక నిండు బావిలా బిహేవ్ చేయండి అని. ఒక ఊట బావిలా ఉండాలి మనం. ఒక తీసేసుకున్నావా, తీసుకో, ఏం పర్లేదు, మళ్ళీ నాకు కొత్తగా పుడుతుంది, రేపు తెల్లా నేను తయారు చేయగలను అనేది ఒకటి ఉండాలి. ఇది ఒక ఆస్పెక్ట్. కానీ నేను మీతో ముందు ఒక మాట చెప్పాను, ఒకడు కష్టపడి ఒక 80 రాళ్ళు ఏరుకొని వచ్చి ఒక బ్యాగ్లో వేసుకొని వచ్చి మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పెట్టిన తర్వాత దాన్ని తీసుకోవటం అనే దుర్మార్గం ఎవరు కూడా చేయకూడదండి. ఇందులో మెయిన్గా నైతికత అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దొంగతనంలో మెయిన్ పాయింట్ ఏంటంటే నాది కానిది ఇంకొక దాన్ని నేను క్లెయిమ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన రావటం అన్నది చాలా తప్పు. ఒక నైతికత అనేది బేసిక్గా ఉండాలి. బట్ అలాగనే 100% రాసిన అతందే అని చెప్పే అవకాశం లేదు. నేను దీనికి ఎగ్జాంపుల్గా కిరాతార్జుని అని చెప్తూ ఉంటాను. సో కిరాతకుడు బాణం వేశారు, అర్జునుడు బాణం వేశాడు, కొట్టాను కాబట్టి నాదని అన్నాడు ఒకడు, ఫస్ట్ నేనే చూశాను కాబట్టి నాకు కావాలని అన్నాడు ఒకటి. సేమ్ ఇదే పరిస్థితి. ఫస్ట్ ఆ DVD నేను చూశాను కాబట్టి ఆ సినిమా నాదని ఒకడు, ఫస్ట్ నేను తీసేశాను కాబట్టి ఇది నాది. ఇలాంటి కొట్లాటలు కూడా నేను చూశానండి. సార్ నేను ఇచ్చిన DVD చూసా, కథ రాశాడు సార్, ఇప్పుడు చూడండి నాది అంటున్నాడండి అని చెప్పిన ప్రొడ్యూసర్ని నేను చూశాను. అంటే ఇది ఒక పెద్ద హిపోక్రసీ అండి. నేను చాలామంది పాల్గరిజం ఇలా అలాగ పైరసీ చేసేస్తున్నారని బాధపడుతున్న ప్రొడ్యూసర్స్ తోటి కూడా ఇదే చెప్పాను, సార్ మీరు యాజ్ ఇట్ ఈస్గా చాలా సీన్లు మన వాళ్ళు లేపేస్తున్నారు, ఆ సీన్లు పెట్టేసుకుంటున్నారు, కనీసం వాళ్ళ క్రెడిట్ కూడా ఇవ్వటం లేదు, మీరు మళ్ళీ పైరసీ అయింది అని చెప్పే నైతికత మనకి ఎక్కడుంది అని. నైతికత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, మీరు నా పట్ల తప్పుగా బిహేవ్ చేశారు బ్రో అని చెప్పడానికి నాకు ఒక మోరల్ రైట్ ఉండాలి. సో అలాగే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరిని చూసారా గుర్తుపట్టారా అన్నది పక్కన పెట్టినా అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు కదా దొంగతనం చేసిన సోకాల్డ్ క్రియేటివ్ పర్సన్కి తనైతే అద్దంలో చూసుకుంటాడు కదా, అప్పుడు చూసుకున్న ప్రతిబొమ్మ వీడిని ఇన్సల్టింగ్గా చూడకూడదు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి తప్ప ఎన్ని మీరు లా పెట్టినా ఎన్ని కాపీరైట్ యాక్ట్స్ వచ్చినా కానీ ఆ నైతికత లేకపోతే తప్పించుకోవడం చాలా సింపుల్ అండి. బట్ ఐ రిక్వెస్ట్, ఎవరైనా కష్టపడి ఒక వ్యక్తి దాని మీద వర్క్ చేసి తీసుకొచ్చిన పాయింట్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, అతన్ని రెమ్యూనరేట్ చేయండి. మీకు అవకాశం ఎంత ఉందో అంతే రెమ్యూనరేట్ చేయండి, చెప్పండి. ఆర్ అట్లీస్ట్ క్రెడిట్ ఇవ్వండి అంటున్నా. కష్టపడ్డాడు కుర్రాడు, పాపం తిరిగాడు, తీసుకొని వచ్చాడు, ఈ క్రెడిట్ నేను ఇస్తాను బ్రో, నా దగ్గర డబ్బులు నేను డబ్బులు ఇవ్వలేను అని చెప్పండి, ఏం తప్పేం లేదు. సో మీరు క్రెడిట్ ఇవ్వకుండా కాంపన్సేటివ్ చేయకుండా ఉండటం అనేది తప్పు, ఎవరు చేసినా కానీ. అలా చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే బికాస్ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ గుడ్, ఎవ్రీబడి ఈజ్ ఫెయిర్. సార్ ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కొత్త డైరెక్టర్ వెళ్ళి కథ చెప్పే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వెళ్ళగలడా వాళ్ళు వెళ్తే, వాళ్ళు కానీ ఒక పెద్ద హీరో దగ్గరికి కానీ ఒక యూత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యంగ్స్టర్స్ కొత్తగా రాసుకునే వాళ్ళు కానీ బాగా రాసుకుంటే కదా ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళి కథ చెప్పే యాక్సెస్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో దగ్గరికి కానీ వాళ్ళేమో మేనేజర్ చెప్పమంటారు, ఈ ప్రొడక్షన్ హౌసెస్లోనో ఎంట్రీ కూడా ఉండదు, ఒక సినిమాకి చేసి రమ్మంటారు. అసలు ఎలా సాధ్యపడుతుంది? అప్కమింగ్ వచ్చే వాళ్ళకి, హీరోతో కొత్తగా వచ్చేవాడికి నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి వస్తేనే అవకాశాలు వస్తాయా, లేకపోతే ఆ గేట్ ఓపెన్ అవుతుందా, లేకపోతే ఎట్లా సార్? గేమ్ ఎంత టఫ్గా ఉంటుందో ఎంట్రీ అంత డిఫికల్ట్గా ఉంటుందండి. ఉంటుంది కాబట్టే ఆ గేమ్కి ఆ ఇంపార్టెన్స్ కూడా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు అలాగా తిరుపతిలోకి వెళ్ళినట్టు క్యూలోకి వెళ్తే మనం దండం పెట్టేసుకోవచ్చు అనేంత సింపుల్గా ఉంటే, సో దానికి అంత గ్లామర్ ఆ క్రేజ్ ఉండదేమో. మామూలు టెంపుల్లో ఎందుకు సింపుల్గా వెళ్ళి వచ్చేస్తాం, బట్ అక్కడ ఏంటంటే ముందు రోజు టోకెన్లు తీసుకొని వెయిట్ చేస్తూ చేయాలి అంటే చేయాలి, తప్పదు. బికాస్ ఎంతోమంది అక్కడికి వస్తారు, వాళ్ళందరూ కూడా అంత ప్రశాంతంగా దర్శనం కోరుకుంటారు. బట్ కానీ ఒక మనిషికి ఒక నిమిషం చొప్పున, లేకపోతే ఒక రైటర్ అని చెప్పుకుంటున్న ఒక అతనికి ఒక గంట టైం ఇవ్వాలి అని ఒక హీరో అనుకుంటే మ్యాక్సిమం రోజుకి 10 మందిని ఎంటర్టైన్ చేయగలడు. కానీ కొన్ని వందల మంది పుట్టుకొస్తూ ఉంటారు వింటున్నాడు కాబట్టి. సో అలా జీవితాంతం వినడానికే సరిపోతుంది తప్ప అతను చేయడానికి అవకాశం ఉండదండి. సో ఎంట్రీ లెవెల్ ఎక్కడో ఒకటి కట్ చేయాలి. మన దగ్గరికి వస్తున్న వాళ్ళలో ఎవరో ఒకరు డెఫినెట్గా టాలెంటెడ్ పర్సనే ఉంటాడు. ఆ టాలెంటెడ్ పర్సన్ ఎవరో మనకు తెలియదు కదా. సో అందరినీ మనమే టెస్ట్ చేయాలి అంటే కుదరదు. కాబట్టి వాళ్ళు బ్యాలెన్సింగ్ మెకానిజం ఏదో ఒకటి చేసుకుంటారు. అంటే ఎవరో ఒకరిని ముందు క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉంది, 1000 ఉద్యోగాలు ఉంటాయి.
బట్ కానీ 10 లక్షల మంది రాస్తారు ఇండియా మొత్తం మీద. అవును. రాసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది, కానీ ఫైనల్గా రీచ్ అవ్వగలిగేది మాత్రం ఆ 1000 మంది. ఇంత పెద్ద ఇండస్ట్రీలో కూడా విపరీతమైన అద్భుతమైన కథలు వచ్చినా కానీ 1000 కథలు వచ్చినా కానీ మనం తీయగలిగే సినిమాలు 300 మాత్రమే కదా. సో ఇది ఎప్పుడు ఈ ప్రాబిలిటీ ఉంటుందండి. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇప్పుడు నేనే ఎంతో మందిని రిజెక్ట్ చేస్తున్నాను ఒక స్టోరీ రైటర్గా దీన్ని చేయడానికి, నా దగ్గరికి చెప్పడానికి వచ్చిన వాళ్ళని అంటే ఇంకా ఇంకా పైకి వెళుతున్న కొద్దీ అది నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది కదా. ఎందుకు మనం చేయమంటే బికాస్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ని ఉంటాయి కాబట్టి మనం ఒక క్లారిటీ తీసుకుందాం. ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పులు మనకి ఎందుకు అని ప్రతి ఒక్కళ్ళు అని ఒక మేనేజర్ని ఏదో ఒకటి ఎందుకు పెట్టుకుంటారంటే సో క్యాన్సిలేషన్కి అవకాశం ఉంటుంది. ఒక 100 మందిలో ఓకే, ఒక 2-3 ప్రామిసింగ్గా ఉన్నారండి, చాలా ఓపిక్గా తిరుగుతున్నాడు, చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడు, నేను ఎన్ని కరెక్షన్స్ చెప్పినా కానీ విసిగెత్తి ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడే మళ్ళీ వెర్షన్ రాసుకొని వస్తున్నాడు కాబట్టి మేబీ హీఈస్ ఎ మెటీరియల్, హీఈస్ ఎ టఫ్ నట్. సో అలాంటి వాడికి మీరు అవకాశం ఇస్తే హీఈస్ సెన్సిబుల్, హీ కెన్ అండర్స్టాండ్. సో నాకు కావాల్సిన ఇండస్ట్రీకి కావాల్సిన అవన్నీ చెప్తూ ఉంటే ఇలా ఇలా ఉండాలి, ఎంట్రీ ఇలా ఉండాలి, ఇలాంటివన్నీ అంటే మార్చుకొని వస్తూ ఉన్నాడు కాబట్టి సో ఇతన్ని మీరు వినండి అని చెప్పడం కోసం సో 10 రోజులకో వారంకో ఒక మనిషిని అక్కడికి పంపిస్తూ ఉంటాం. డెఫినెట్గా మీరు అన్న పాయింట్, ఇందులో కొన్నిసార్లు కొంతమంది మంచి వాళ్ళు కూడా లేకపోతే మంచి స్టోరీ రైటర్స్ కూడా విసిగెత్తి దీన్ని క్రాక్ చేయలేక వెనక్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ రాస్తున్న 10 లక్షల మందిలో జెన్యూన్గా సమాజానికి ఉపయోగపడాలి అనుకుంటున్న సోకాల్డ్ ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్న కొన్ని ఒక 50,000 మందో 10,000 మందో ఉంటారు. ఆ 10,000 మందికి కూడా ఐఏఎస్లు అయ్యే అవకాశం రాదు. వాళ్ళకి వచ్చి ఉంటే డెఫినెట్గా దేశం ఇంకా బాగుపడుద్దేమో. కానీ వచ్చిన 100 మందిలో కొంతమంది, ఆ 1000 మందిలో చాలామంది అవినీతి పరులు కూడా ఉండొచ్చు, బట్ వీ డోంట్ నో. బట్ వాళ్ళు క్రాక్ చేసుకుంటూ వెళ్ళారు అక్కడ దాకా. వాళ్ళు ఎన్నో ప్రిపరేషన్స్ చేశారు. ఒక సివిల్ సర్వీసెస్, ఒక 1000 ఉద్యోగాలు ఉంటే సివిల్ సర్వీసెస్కి 4-5 సంవత్సరాలు జీవితాలను పెట్టేస్తున్నప్పుడు, అది మనకు ఫైట్ అనుకుంటున్నప్పుడు ఇది కూడా అలాంటిదే. ఇక్కడ గేమ్ వేరేగా ఉంటుంది. ఇక్కడ చాలా చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. అంత ఈజీ అయితే గ్లామర్ కూడా ఏముందండి. ఈ ప్రొడక్షన్ హౌసెస్ పరిస్థితి సార్, హీరో వర్షన్ మీరు చెప్పారు, హీరో మేనేజర్ని పెట్టుకుంటాడు, మీరు అన్నట్లు వాళ్ళని వద్దని చెప్పడానికో రిజెక్షన్కో అన్నీ వాళ్ళు హీరో ఎనలేడు కాబట్టి మేనేజర్ త్రూ చెప్పించుకుంటాడు, ఏదో ఫైనల్గా 1-2 అవుట్పుట్స్ ఇస్తాడు, ఇది ఓకే హీరో వరకు. ప్రొడక్షన్ హౌసెస్ పరిస్థితి ఏంటి, వాటికి వెళ్ళి కథ చెప్పే అవకాశం ఉంటుందా? సో ప్రొడక్షన్ హౌసెస్లో కూడా వాళ్ళు ఇప్పుడు స్టోరీ డిపార్ట్మెంట్స్ అని డిపార్ట్మెంట్స్ని పెట్టేస్తూ ఉన్నారు. అవి ఫిల్టరింగ్ మెకానిజమ్స్ అనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క దీంట్లో వాళ్ళు వింటారు, తెల్లారు వస్తారు, కూర్చుంటారు, కథలు వింటూ ఉంటారు. వాళ్ళకి తెలియని చాలా చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ ఓటీటీ కంపెనీల్లో వీళ్ళు చాలామంది ఫ్రస్ట్రేట్ అయిన డైరెక్టర్స్, వుడ్ బి డైరెక్టర్స్, వానా బి డైరెక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు, సార్ ఒక్కరికి కూడా సినిమా అంటే ఏంటో తెలియదు సార్, వీళ్ళు మనకు సినిమా గురించి చెప్తారు ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్. క్వశ్చన్ కూడా అదే సార్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర, కొంతమంది ప్రొడక్షన్ హౌస్ దగ్గర టీం అవుట్ ఉంటుంది, 3-4 మీరు సునీల్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కథ చెప్దాం అనుకున్నా కూడా, ఇన్ని సినిమాలు తీసి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలు తీసి మీరు వెళ్ళి చెప్పినా కూడా కథ వినాలి, ఒకసారి మా రైటర్స్ టీం వింటారు అంటారు. ఏంటి సార్ ఈ రైటర్స్ టీమ్ అనే వాళ్ళు, వీళ్ళంతా యంగ్స్టర్స్ ఉంటారు మోస్ట్లీ, నాకు తెలిసి మీరు అన్నట్టు ఒక సినిమా ఫ్లాప్ అయ్యి అక్కడ కూర్చున్న వాళ్ళు, లేకపోతే చాలామంది కొద్ది గొప్ప 1-2 తెలుగు వాళ్ళు ఉంటారు, తెలియదు. బట్ వాళ్ళు కూర్చుని మీ చెప్పే స్టోరీని జడ్జ్ చేస్తారు. వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంది ఒక సినిమా మీద, ఎట్లా పరిజ్ఞానం ఉంది? ఇప్పుడు ఉన్న న్యూ ఏజ్ రైటింగ్ అంటారు, దాన్ని పట్టుకుని ఇలా ఉండాలని చెప్తూ ఉంటారు. మీరు పాత కథ తెచ్చారు, న్యూ ఏజ్ రైటింగ్ ఉండాలంటారు. అంటే ఇది ఏంటి అసలు, వాళ్ళకి ఏ అనుభవం ఉందని వాళ్ళు ఉంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇట్స్ ఆన్ మెట్రిక్స్ అండి, నెంబర్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని ఎంతమంది చూస్తారు, డెమోగ్రఫిక్స్, ఇవి బైబిల్, ఇవన్నీ రకరకాల ఈ టెక్నికల్ జార్గాన్ అంతా కూడా వాళ్ళు తీసుకొని వస్తారు. ఒక ఇంపోర్టెడ్ టెంప్లెట్స్ని పట్టుకొని దాని నుంచి మెజర్ చేయాలి అని అనుకుంటారు. కొన్నిసార్లు కొన్ని ఆర్గానిక్ స్టోరీస్ అందు నుంచి మిస్ అయిపోతూ ఉండొచ్చు. ఈ టెంప్లెట్కి ఫిట్ అయ్యే స్టోరీస్, లేకపోతే ఎపిసోడిక్ ఇంట్రెస్టింగ్ని కల్పించే ఒక స్టోరీస్ని కానీ, లేకపోతే వాళ్ళ ఎంబీఏ సెన్సిబిలిటీస్కి మ్యాచ్ అయ్యే కొన్ని ఎలిమెంట్స్ని వాళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇవి జరుగుతూ ఉంటాయండి. సో నేను అంటుంది ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఒక్కొక్క దీన్ని గడి దాటుకుంటూ అలా పైకి వెళ్ళే ఒక ప్రాసెస్ అండి. అందులో ఇలాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వైకుంఠపాళిలో ఉండే ఈ పాములు వీటికి దొరికిపోతూ ఉండడం, కొన్నిసార్లు నిత్యం దొరుకుతుంది, ఎవరో ఒకరికి భలే కనెక్ట్ అవుతుంది ఆ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో మ్యారిటల్ డిస్ప్యూట్ ఆ ఇష్యూ దీంట్లో ఉన్నాడు అనుకోండి, సంథింగ్ దానికి రిలేటెడ్ తగిలిన వెంటనే ఓకే నిచ్చెన ఎక్కించేసి డైరెక్ట్ నేను బాస్ దగ్గరికి తీసుకెళ్తాను అనొచ్చు. యూ నెవర్ నో, ఇట్స్ యాక్చువల్లీ ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు ఇలాంటి ఇవి మనం బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉండాలి.
బట్ డెఫినెట్లీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈవెన్ ఓటీటీ కంపెనీస్ కూడా దే షుడ్ అండర్స్టాండ్ సినిమా అనే తాలూకా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామర్ తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు యు ఆర్ జడ్జింగ్ సంబడి, ఆ జడ్జికి చెప్తున్న వీళ్ళకంటే క్లయింట్ల కంటే లాయర్ల కంటే కొంచెం ఎక్కువ తెలివితేటలు ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అయితే కాదు. సో అది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఏంటంటే అది ఇరిటెంట్ ఫ్యాక్టర్గా కూడా ఉండొచ్చు. నువ్వు ఇలాంటి ఒక కార్పొరేట్ సెటప్లో నువ్వు సెట్ చేసుకోగలవా అనే ఒక టెస్ట్ కూడా కావచ్చు. మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం క్రియేటివిటీ సరిపోని కొన్ని పొజిషన్స్ ఉంటాయండి. క్రియేటివిటీతో పాటు మీకు పేషెన్స్ ఉండాలి, మీరు ఇంకొకరిని కన్విన్స్ చేయగలిగే అంత కెపాసిటీస్ ఉండాలి, అంటే అందరి ఈగోని బూస్ట్ చేయగలుగుతూ. ఎందుకంటే సెట్ మేనేజ్ చేయటం అన్నది దట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఒక క్లాస్ రూమ్లో కూర్చొని అందరూ నా మాట వినాలి అనేది ఏమి ఉండదు. రకరకాల ఈగోయిస్టిక్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నప్పుడు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ఒక లైఫ్ స్కిల్స్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారేమో, ఐ డోంట్ నో. మేబీ అది వాళ్ళ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ స్ట్రాటజీ సక్సెస్ఫుల్ అవుతున్నప్పుడు ఒక టీం యాక్సెప్ట్ చేసిన ఒక స్టోరీ టీఆర్పీలో వాళ్ళకి వస్తున్నంత వరకు వీళ్ళు చెప్పే రికమెండేషన్స్కి తిరుగుండదండి. ఇట్స్ ఆల్ టెస్టెడ్ అండ్ ట్రైడ్ ఫార్ములాస్ అండి. ఇది టెస్ట్ చేస్తాం, ఇది వర్కౌట్ అయింది అనుకోండి, ఇది బాగుంది అంటాం. అది ఫెయిల్ అయింది అనుకోండి, అందులో తప్పులు వెతకడం మొదలు పెడతాం. యాజ్ లాంగ్ యాజ్ సక్సెస్ ఈజ్ దేర్ మన దాన్ని క్వశ్చన్ చేయం. అందుకే హాలీవుడ్లో ఒకటి చెప్తారు, మీరు కంటెంట్ని క్వశ్చన్ చేయొచ్చు కానీ సక్సెస్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలేరు అంటారు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సక్సెస్ఫుల్, మీ స్టోరీలో 100 లూప్ హోల్స్ ఉన్నా కానీ ఈ జనరేషన్కి అదే కావాలి సార్, బాగా మంచి లూప్ హోల్స్ తోటి బాగా తయారు చేశారని మీరు అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఒక్క ఫ్రైడే మార్చేస్తుంది ఇదంతా కూడా, జనం రిసెప్షన్ ఎలా ఉంటుంది అనేది. సో ఇట్స్ ఎ వెరీ డైసీ సిచ్యువేషన్. అందుకే నేను అన్నాను, ఇందులో ఇది పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలి, ఇది ఇలా ఉండకూడదు అనడానికి ఏమీ లేని ఒక ఇర్రెగ్యులర్గా ఉండే ఒక బ్యూటిఫుల్ వ్యవస్థ ఫిల్మ్ మేకింగ్ అండి. థ్యాంక్ యూ సార్, చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్కమింగ్ రైటర్స్కి కానీ లేకపోతే నా స్టోరీ కొట్టేశారు అని చెప్పేవాళ్ళకి కానీ కరెక్ట్ వేలో వెళ్తే మీరు ఇందాక అన్నట్టే మీ లైన్ ఏదో ఉపయోగపడుతుంది వాళ్ళకి, కొట్టేసిన ఇంకో ఓటబావిలాగా తయారై రావాలని చెప్తున్నారు. సో ఆల్ ద అప్కమింగ్ వచ్చే వాళ్ళందరికీ నాకు తెలిసి ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, చాలా స్ట్రాంగ్గా చాలా పద్ధతిగా ఇంకా బాగా రాసుకుంటారు. అలాగే ఒక హీరో దగ్గరికి కథలు వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ఓపిక సహనం అన్నీ ఉంటే ఈజీగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.